నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ఈ కార్యక్రమంలో 22వ రోజుకి స్వాగతం. సో ఇవాళ నేను మీకు ఏదైతే మనకి మాట్లాడటానికి బేస్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ గురించి చెప్తాను. అయితే ఈ వర్డ్ అనేటువంటిది వర్డ్స్ లేదా ఈ వర్డ్ బిల్డింగ్ అనేటువంటిది ఏంటి అంటే అసలు మనకి వర్డ్స్ ఎలా వచ్చాయి లేదా ఎన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత అందులో ఎన్ని రకాలు ఉన్నాయనేటువంటిది కూడా చెప్తాను. ఇంకా కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అయితే ఫ్రేజల్ వర్బ్స్ నేను కొన్ని చెప్తానండి. యాక్చువల్లీ ఫ్రేజల్ వర్బ్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను ఇంతకుముందు. ఆల్మోస్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కవర్ చేశాను. సో మీ రెఫరెన్స్ కోసం ఈ క్లాస్ అయ్యాక ఇన్ కేస్ మీరు ఇంకా కొన్ని ఎక్కువ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోస్ చూడవచ్చు. ఏ భాషకైనా పదాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొన్ని పదాల అమరికే సెంటెన్స్ కదా, కొత్తగా ఏం కాదు. మనం ఒక సెంటెన్స్ మాట్లాడాలి అంటే కొన్ని వర్డ్స్ కలపాలి. సో అసలు ఆ వర్డ్స్ అనేవి మనం తెలుసుకొని ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో కాబట్టి నేను మీకు మ్యాక్సిమం ఎంతవరకు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అంతవరకు చెప్పగలుగుతున్నాను. మీరు ఇంకా కొన్ని పదాలు మీరు సొంతంగా కూడా నేర్చుకోవాలండి. ఆ వర్డ్స్ మీనింగ్స్, సినోనిమ్స్ ఒకటి అంటే పదాలకి మీనింగ్స్ నేర్చుకోవాలి. తర్వాత యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అసలు ఎలా వర్డ్స్ ఏంటి అనేటువంటి ఇంట్రడక్షన్ అయితే నేను ఇస్తాను. ఓకే, చూడండి, వర్డ్స్ అనేటువంటివి యాక్చువల్లీ 2 టైప్స్ అండి. సింపుల్ వర్డ్స్, సింపుల్ ఆర్ ప్రిమిటివ్ వర్డ్స్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ డిరైవ్డ్ ఆర్ డెరివేటివ్స్. ఇక్కడ డెరివేటివ్స్ అనేటువంటివి ఏంటి అంటే ఒక పదం నుంచి వచ్చినవి. అంటే ఒక బేస్ వర్డ్ ఉంటుంది, దాన్ని కొంచెం డిఫరెన్స్ దాంట్లో కొంచెం చేంజెస్ చేయడం వల్ల మనము ఈ డెరివేటివ్ వర్డ్స్ అనేటువంటివి వస్తాయి. ఓకే, సో ఈ డెరివేటివ్స్ అనేటువంటివి మళ్ళీ మనకి 4 రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే ప్రైమరీ డెరివేటివ్స్. ఓకే, ప్రైమరీ డెరివేటివ్స్, తర్వాత ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, కాంపౌండ్ వర్డ్స్. సో ఒక్కొక్క దాని గురించి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ ది వర్డ్స్. సింపుల్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదండి. సింపుల్ వర్డ్స్కి ఎగ్జాంపుల్ చూడండి, మ్యాన్, గుడ్, ఫియర్, యాక్సెప్ట్. అంటే ఇవి బేసిక్ వర్డ్స్ అనమాట. ఓకే, అవి ఎక్కడి నుంచి తీసినవి కాదు, అవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి బేస్ వర్డ్స్. ఓకే, సో డెరివేటివ్స్లో మనము ఫస్ట్ డెరివేటివ్స్ గురించి అంటే ప్రైమరీ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకున్నాము. సో ప్రైమరీ డెరివేటివ్స్ అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి. మనం ఇప్పుడు ఏవైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి ఉన్నాయి కదా, మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రెఫరెన్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దాంట్లో అంటే నౌన్, అడ్జెక్టివ్, తర్వాత వర్బ్ ఇవి ఉంటాయి కదా. సో అవి అంటే ఒక పదము ఒక చోట ఒకలాగా యాక్ట్ చేసింది, నౌన్ లాగా యాక్ట్ చేసింది, ఇంకొక చోట వర్బ్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఒక చోట అడ్జెక్టివ్గా ఉన్నది, ఇంకొక చోట నౌన్ లాగా కూడా ఉంటుంది. సో అది మనం గమనిస్తూ ఉండాలి. ఇది సిచ్యువేషనల్ బేస్డ్గా ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ యాజ్ వెల్ యాజ్ సెంటెన్స్ ఫ్రేమ్, అంటే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేశారనే దాన్ని బట్టి. ఓకే, సో ఇక్కడ మనము ప్రైమరీ డెరివేటివ్స్ చూసినట్లయితే వర్బ్ నుంచి నౌన్ వచ్చేటువంటి వర్డ్స్ ఏంటి అనేది చూద్దాము. చూడండి, ఫీడ్. ఫీడ్ అంటే ఇక్కడ తినిపించడము, అంటే ఫీడింగ్ అంటాం కదా, తినిపించడం అన్న మీనింగ్. దాని నుంచి వచ్చింది ఫుడ్. ఫుడ్ అనేది నౌన్ యాక్చువల్లీ. డై నుంచి డెత్, స్ట్రైక్ నుంచి స్ట్రోక్, స్పీక్ స్పీచ్. నెక్స్ట్ బిలీవ్ నుంచి వచ్చింది బిలీఫ్ అంటే నమ్మకం. నెక్స్ట్ గ్రేవ్. గ్రేవ్ అంటే గంభీరం అని. గ్రీఫ్ అంటే బాధ, సారో. దీని నుంచి గ్రేవ్ నుంచి వచ్చింది గ్రీఫ్. ప్రౌడ్ నుంచి వచ్చింది ప్రైడ్. ఓకే, తర్వాత హాట్ నుంచి వచ్చింది హీట్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇవి వర్బ్ టు నౌన్ అనమాట. వర్బ్ నుంచి వచ్చినటువంటి నౌన్స్ ఇవన్నీ, ఫీడ్, డై, స్ట్రైక్, స్పీక్, బిలీవ్. ఓకే, అంటే వర్బ్ అంటే క్రియ, క్రియ నుంచి వచ్చినటువంటి నామవాచకాలు. ఇక్కడ ఆడ్జెక్టివ్ టు నౌన్ అంటే విశేషణం నుంచి మనకి నామవాచకానికి వచ్చిన వర్డ్స్ ఇవి. ఓకే, సో ఇంక కొన్ని వర్డ్స్ ఉన్నాయి చెప్తాను. నౌన్ నుంచి వర్బ్ వచ్చేటువంటి వర్డ్స్ చూడండి. నౌన్ అంటే నామవాచకం. బ్లడ్. బ్లడ్ నుంచి బ్లీడ్. ఓకే, బ్లీడ్ అంటే స్రవించడం. తర్వాత టేల్. టేల్ అంటే కథ. టేల్ నుంచి టెల్. గోల్డ్ నుంచి గిల్డ్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ నుంచి ఫీడ్, ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది. తర్వాత బాత్ నుంచి బేత్. తర్వాత బ్రెత్ నుంచి బ్రీత్. ఓకే, నెక్స్ట్ బ్రెత్ అంటే శ్వాస, బ్రీత్ అంటే శ్వాసించడము అన్న మీనింగ్ అనమాట. డిఫరెన్స్ ఉంటుంది మీనింగ్లో. నెక్స్ట్ ఫుల్ అంటే సంపూర్ణంగా అని, ఫిల్ అంటే నింపడము అని. నింపడం అనేటువంటిది పని కాబట్టి క్రియ అది. గ్రేవ్, గ్రీవ్. ఓకే, ఫ్రాస్టీ, ఫ్రాస్ట్. హేల్, హీల్. హేల్ అంటే ఇక్కడ ఇంకొక మీనింగ్ హెల్త్ అనేటువంటిది. సో అందుకని హేల్ నుంచి హీల్ అనేటువంటిది అంటే నయం చేయడం అనేటువంటిది. బ్యూటిఫుల్ కనుక అడ్జెక్టివ్ అయితే కనుక దాని నుంచి వచ్చే వర్బ్ వచ్చేసి బ్యూటిఫై అనమాట. స్ట్రైకింగ్ నుంచి స్ట్రైక్. ఇక్కడ స్ట్రైకింగ్ అంటే ఆకర్షణీయమైన అనేటువంటి మీనింగ్ అండి.
ఓకే. సో స్ట్రైకింగ్ అంటే ఆకర్షించడం అని, స్ట్రైక్ అనేటువంటిది అంటే స్ట్రైకింగ్ అంటే ఆకర్షణీయమైన, స్ట్రైక్ అంటే ఆకర్షించడం, అది వర్బ్. నెక్స్ట్ కిల్లింగ్ నుంచి కిల్, పర్మిసబుల్ నుంచి పర్మిట్. సో ఇలా మనకి అడ్జెక్టివ్ నుంచి వర్బ్ ఫామ్స్ అనేటువంటివి వస్తాయి. అంటే మీరు బేసికల్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆ వర్డ్స్కి రిలేషన్ అనేటువంటిది ఉంది. అంటే దీని నుంచి అది లేదా దాని నుంచి ఇది మనకి మార్పు చెందుతూ ఉన్నాయి. సో అందుకని వీటిని డెరివేటివ్స్ అన్నారు అనమాట. అంటే ఒక దాని నుంచి ఇంకొక దాన్ని మనము క్రియేట్ చేయగలుగుతున్నాం. క్రియేట్ చేయడం అంటే ఇంకొక పదం అనేటువంటిది వస్తుంది కాబట్టి డెరివేటివ్స్ అన్నారు. ఓకే. సో నెక్స్ట్ ప్రిఫిక్సెస్ గురించి చెప్తానండి. ప్రిఫిక్సెస్ అంటే ఏంటి అంటే ఒక పదానికి ముందు ఒక అక్షరము లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాల సముదాయాన్ని చేర్చి ఒక కొత్త వర్డ్ని అంటే కొత్త వర్డ్ ఏర్పడ్డాన్ని మనము ప్రిఫిక్స్ అంటాం. ప్రీఫిక్స్ అంటే ముందు, ఆ పదానికి ముందు అక్షరాన్ని చేర్చడం. అలాగే సఫిక్స్ అంటే పదం తర్వాత అక్షరాన్ని చేర్చడాన్ని సఫిక్స్ అంటారు అనమాట. సో కొన్ని ప్రిఫిక్సెస్ ఇంకా సఫిక్సెస్కి నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని ప్రిఫిక్సెస్ వర్డ్స్ రాయడం జరిగిందండి. అయితే కొన్ని మాత్రమే సెలెక్టివ్గా తీసుకున్నాను నేను, ఏవైతే మనకి బాగా యూజ్ అవుతాయి అనిపించిన, అంటే అన్నీ ఇంపార్టెంటే, కొన్ని చెప్పగలుగుతున్నాను నేను. సో ప్రిఫిక్స్ అంటే ఆ వర్డ్కి ముందు మనం ఏం యాడ్ చేయాలి అనేటువంటిది కూడా నేను రాశాను ఇక్కడ. సో నేను మీనింగ్ కూడా చెప్తాను, అది ఆ వర్డ్ యాడ్ చేయడానికి మీనింగ్ ఏం వస్తుంది అనేటువంటిది. ఓకే. ఫస్ట్ ఆటో అనేటువంటిది అంటే ఏదైనా వర్డ్కి ఇక్కడ గ్రాఫ్ అనేటువంటిది ఒక వర్డ్ అయితే ఆటో యాడ్ చేసాం. బయోగ్రఫీ అనేటువంటిది ఒక వర్డ్ అయితే ఆటో యాడ్ చేసాం. ఆటో అంటే ఆత్మీయ అంటే తన అన్న ఒక మీనింగ్. ఓకే. ఆటోగ్రాఫ్, ఆటోబయోగ్రఫీ, ఆటో వెహికల్. ఓకే. సో ఆటో యాడ్ చేయడం వల్ల ఈ వర్డ్స్కి మనము ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం వల్ల కొత్త వర్డ్ అనేటువంటిది ఏర్పడింది. గ్రాఫ్కి ఆటో యాడ్ చేయడం వల్ల ఆటోగ్రాఫ్. ఓకే. సో అలా. నెక్స్ట్ ఆల్ అంటే అన్నీ అన్నటువంటి ఒక మీనింగ్ అనమాట. ఆల్మోస్ట్, ఆల్ టుగెదర్ అంటే అందరము కలిసి, అందరము అన్న ఒక మీనింగ్ ఉంది ఈ వర్డ్స్కి. నెక్స్ట్ బీవై, బై అంటే ఇక్కడ ఉప అంటాం కదా, సో అలాంటి మీనింగ్ ఉందన్నమాట. బై ఎలక్షన్స్, బై నేమ్, బై లా, బై ప్రోడక్ట్ అంటే మెయిన్ది కాకుండా మనకి ఉత్పత్తులు అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో అలా మనకి బై అనేటువంటిది యాడ్ చేయడం వల్ల బై ఎలక్షన్స్, బై నేమ్, బై లా, బై ప్రోడక్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ బై అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి అంటే రెండు అని అర్థం అనమాట. సో బైలింగ్వల్ అంటే రెండు భాషలు అని. బైనాక్యులర్ మీకు తెలిసిందే. నెక్స్ట్ డిస్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా మనకి కొన్నిసార్లు ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి, యాంటనిమ్స్ కూడా వస్తాయి. ఓకే. చూడండి ఇక్కడ వర్డ్స్ చూడండి. డిస్కనెక్ట్, డిస్ఆర్డర్, డిస్అగ్రీ, డిస్ఒబే. ఓకే. అంటే ఒబేకి ఆపోజిట్ వర్డ్ లాగా, అగ్రీకి ఆపోజిట్ వర్డ్, ఆర్డర్కి ఆపోజిట్, కనెక్ట్కి ఆపోజిట్, అలా. ఓకే. సో డిస్ యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్ ఫార్మేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మిస్ అంటే సంథింగ్ అంటే ఒకలాంటి చెడు అనేటువంటి మీనింగ్ ఉంది మిస్కి. సో ఇక్కడ మనం వర్డ్స్ గమనించినట్లయితే మిస్అండర్స్టాండ్, మిస్యూజ్, మిస్ఫార్చ్యూన్, మిస్బిహేవియర్. ఓకే. ఇవన్నీ కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి వర్డ్స్ కదా. నెక్స్ట్ ఇన్కన్వీనియన్స్. ఓకే. అంటే కొన్నిసార్లు ఇన్కన్వీనియన్స్ అంటే మనకి కన్వీనియంట్గా లేకపోవడం అని అర్థం. సో అనేటువంటిది యాడ్ చేయడం వల్ల ఇన్కన్వీనియన్స్, ఇంక్లూడ్, ఇన్వర్డ్ అనేటువంటి వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ అవుట్ అంటే బయట అన్న మీనింగ్ కదా. దీనికి వచ్చేటువంటి వర్డ్స్ వచ్చేసి అవుట్ఫిట్, అవుట్కమ్, అవుట్లుక్. ఓకే. నెక్స్ట్ ఓవర్ అంటే మీదుగా అన్న మీనింగ్ ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇది. సో ఓవర్కమ్, ఓవర్లుక్. ఓకే. నెక్స్ట్ పోస్ట్ అంటే వాయిదా వేయడము అన్న మీనింగ్ అనమాట. పోస్ట్ డేటెడ్, పోస్ట్ పోన్ అంటే వీటికి ఇంచుమించు వాయిదా అన్నటువంటి మీనింగ్ తోటి ఉన్న వర్డ్స్ వస్తున్నాయి. ప్రీ అంటే ముందు అని అర్థం. ఓకే. దానికి సంబంధించిన వర్డ్స్ చూడండి. ప్రీ అరేంజ్, ప్రీ స్కూల్, ప్రీ మెచ్యూర్, ప్రికాషన్. ఓకే. ముందుగా తీసుకునే, ముందు అన్న మీనింగ్తో ఉన్న వర్డ్స్ ఇవి. నెక్స్ట్ అంటే ఏంటి అంటే మరల అనేటువంటి మీనింగ్. రీఅరేంజ్, రీసౌండ్, రీసెట్. ఓకే. ఇవి ఈ వర్డ్స్. నెక్స్ట్ సబ్ అంటే కూడా అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో సబ్ బ్రాంచ్, సబ్ హెడ్డింగ్. సో ఇలా అంటే బేసికలీ నా ఉద్దేశం ఏంటి అంటే ఈ వర్డ్స్ అంటే ఉన్నటువంటి వర్డ్స్కి మనం ఎట్లా ప్రిఫిక్స్ యాడ్ చేసి కొత్త వర్డ్ అనేది వచ్చింది అనేటువంటిది మీకు తెలియజేయడం కోసం అనమాట. నెక్స్ట్ సఫిక్సెస్ అండి. సఫిక్స్ అంటే ఒక వర్డ్కి చివరిలో మనము ఒక లెటర్ లేదా రెండు లెటర్స్, అలా ఒక లెటర్స్ అనేటువంటి సముదాయాన్ని జాయిన్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ రావడాన్ని సఫిక్స్ అంటారు. అంటే పదానికి చివరిలో మనము వర్డ్ లేదా లెటర్స్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ.
సో కొన్ని ఎగ్జాంపుల్ రాసాను నేను, ఇంపార్టెంట్ అనిపించినవి. ఏబుల్, ఏబిఎల్ఈ, ఏబుల్. ఏబుల్ యాడ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి వర్డ్స్ చూడండి, పోర్టబుల్, రెస్పెక్టబుల్, సర్వీసబుల్. ఓకే, ఏబుల్ అంటే చెయ్యగల అన్న ఒక మీనింగ్ అనమాట. నెక్స్ట్ డామ్ అంటే కలిగి ఉండడము అనేటువంటిది. ఓకే, స్టార్డమ్, విజ్డమ్, ఫ్రీడమ్, కింగ్డమ్, ఈ వర్డ్స్ అన్నీ దాని నుంచి వచ్చిన డెరివేటివ్స్ అంటే సఫిక్సెస్ అనమాట. నెక్స్ట్ ఫుల్ అనేటువంటిది వర్డ్ చివర్లో యాడ్ చేయడం వల్ల మనకి డిలైట్ఫుల్, చీర్ఫుల్, గ్రేస్ఫుల్, ఫుల్ అంటే నిండుగా అనేటువంటి మీనింగ్, రెస్పెక్ట్ఫుల్, బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇష్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా రెడ్డిష్, బ్లూయిష్, చైల్డిష్, బాయిష్, ఫూలిష్ అనేటువంటి వర్డ్స్ మనకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ లెస్. లెస్ అంటే దాని మీనింగ్ ఆల్రెడీ అందులోనే ఉంది. లెస్ అంటే లేకపోవడం లేదా తక్కువ అని. ఓకే, హోమ్లెస్, షేమ్లెస్, కేర్లెస్, ఫియర్లెస్. సో ఇవి సఫిక్సెస్ రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్. నెక్స్ట్ నేను కాంపౌండ్ వర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపౌండ్ వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే, కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏం లేదండి. కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాం. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను కాంపౌండ్ వర్డ్స్కి. ఇవి కొన్ని వర్డ్స్ రాశానండి నేను కాంపౌండ్ వర్డ్స్కి. చూడండి, కప్ ప్లస్ బోర్డ్ ఈస్ కబోర్డ్, చాక్ ప్లస్ పీస్ ఈస్ చాక్ పీస్. అంటే రెండు పదాలు కలిసి ఇక్కడ ఒక వర్డ్ లాగా ఏర్పడుతున్నాయి. న్యూస్ పేపర్, ఫుట్ పాత్, మదర్హుడ్, చైల్డ్హుడ్. ఓకే, సో అంటే బేసికలీ కాంపౌండ్ వర్డ్స్ అంటే సింపుల్ ఏంటి అంటే రెండు పదాలు కలిసి ఒకే పదంగా మనకి మీనింగ్ ఇచ్చేటువంటి పదంగా ఏర్పడటం అనమాట. సో ఇది బేసికలీ వర్డ్స్ రిలేటెడ్ కొంత ఇంట్రడక్షన్. సో మీరంటే ఏదైనా వర్డ్ చదివినప్పుడు అట్లీస్ట్ యూ కెన్ రికగ్నైజ్ విచ్ టైప్ ఆఫ్ వర్డ్ ఇట్ ఈస్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి అంటే అందులో అంటే ఇప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక ఫ్రేజ్ లాగా ఫామ్ అవుతాయి. అందులో ఒక వర్బ్ ఉంటుంది, అది కాకుండా యాడ్వర్బ్ కానీ ప్రపోజిషన్ కానీ ఉంటుందండి. అయితే ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ఇది ఎందుకు అంటే మనము ఒకటి కన్నా ఎక్కువ పదాలు యూజ్ చేయవలసి వచ్చిన చోట లేదా ఆ కరెక్ట్ పదం అనేటువంటిది లేనప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ని యూజ్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్రేజల్ వర్బ్స్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు ఉంటాయని చెప్పాను కదా, వాటి ఒరిజినల్ మీనింగ్ ఉంటుంది, వేరే మీనింగ్ ఉంటుంది అనమాట. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వర్డ్ చూడండి, బ్యాక్ అవుట్. ఓకే, ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ వర్బ్ యొక్క ఫామ్ అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ప్రజెంట్, పాస్ట్ అలా. ఓకే, సో 3 ఫామ్స్లోకి చేంజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ది సెంటెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే బ్యాక్ అవుట్. బ్యాక్ అవుట్ అంటే ఇచ్చిన మాట తప్పడము అన్న మీనింగ్, ఇచ్చిన మాట తప్పడం. అలాంటి సిచ్యువేషన్లో మీరు వాడచ్చు. దీనికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్, షీ ప్రామిస్డ్ మీ ఫర్ అ డిన్నర్ బట్ లేటర్ షీ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ హర్ వర్డ్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి నేను బ్యాక్డ్ ఈడీ యాడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ప్రామిస్డ్ మీ ఫర్ అ డిన్నర్ పాస్ట్ టెన్స్లో అది ఉంది కాబట్టి. ఓకే, సో షీ ప్రామిస్డ్ మీ ఫర్ అ డిన్నర్ బట్ లేటర్ షీ బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ హర్ వర్డ్స్ అంటే ఆమె నాకు డిన్నర్ ప్రామిస్ చేసింది కానీ తర్వాత మాట తప్పింది అన్న మీనింగ్ అనమాట. సో బేసికలీ బ్యాక్డ్ అవుట్ అంటే మాట తప్పడం అన్న మీనింగ్. నెక్స్ట్ చూడండి, బ్లో డౌన్. బ్లో డౌన్ అంటే పెద్ద గాలి లేదా తుఫానికి పడిపోవడము. బ్లో డౌన్ మీన్స్ పడవేయడము అనేటువంటి మీనింగ్, పడేయడము, పడిపోవడం. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి, ద స్టార్మ్ యెస్టర్డే బ్లూ డౌన్ మెనీ బిగ్ ట్రీస్. అగైన్ బ్లోకి ఫామ్ అనేది చేంజ్ అయింది, బ్లూ అనేది రాశాను నేను. అంటే పెద్ద గాలి వాన వల్ల పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయాయి అన్న మీనింగ్. తుఫాన్ వల్ల, స్టార్మ్ అంటే తుఫాన్ వల్ల చెట్లు పడిపోయాయి అన్న మీనింగ్ ఈ సెంటెన్స్కి. సో నెక్స్ట్ బ్రింగ్ అండర్. బ్రింగ్ అండర్ అంటే అణచివేయడము లేదా అధికారం చలాయించడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, సీతాస్ హస్బెండ్ ఆల్వేస్ ట్రైస్ టు బ్రింగ్ అండర్ హర్ విచ్ షీ డజంట్ లైక్స్. అంటే సీత వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు ఆమెని అణచివేయాలని ట్రై చేస్తుంటారు కానీ ఆమెకు అది ఇష్టం లేదు అని. సో బేసికల్లీ బ్రింగ్ అండర్ మీన్స్ అణచివేయడము అని. నెక్స్ట్ కుకప్. కుకప్ అంటే కథలు అల్లడం, అంటే లేనివి కుక్ చేసి చెప్తూ ఉంటారు కదా, సో స్టోరీలు చెప్తూ ఉంటారు కదా తప్పించుకోవడానికి, అలాంటిది. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్, ద చైల్డ్ కుక్డ్ అప్ అ స్టోరీ. అంటే ఏదో తప్పించుకోవడానికి చైల్డ్ ఒక స్టోరీ కుక్ చేశాడు అని. నెక్స్ట్ వర్డ్ చూడండి, గెట్ అలాంగ్. గెట్ అలాంగ్ అంటే కలిసిపోవడము అన్న మీనింగ్. దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ అ నైస్ పర్సన్ అండ్ కెన్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఈజీలీ. అంటే ఆవిడ చాలా మంచి మనిషి, సో అందరితోటి కలిసిపోతారు ఈజీగా అనేటువంటి మీనింగ్. సో గెట్ అలాంగ్ అంటే కలిసిపోవడము అన్న మీనింగ్. నెక్స్ట్ గో త్రూ. గో త్రూ అంటే కష్టపడ్డము అన్న మీనింగ్ వస్తుందండి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఇది కూడా చాలా మంచి ఫ్రేజ్ యాక్చువల్లీ.
నోబడీ నోస్ వాట్ షీ వెంట్ త్రూ ఫర్ హర్ చైల్డ్ ఎడ్యుకేషన్. అంటే తన బిడ్డ యొక్క చదువు కోసము ఆమె ఎంత కష్టపడింది లేదా ఎన్ని కష్టాలు పడింది ఎవరికి తెలియదు అనేటువంటి మీనింగ్ అనమాట. సో గో త్రూ అంటే కష్టపడ్డం. మేక్ ఫేసెస్ అంటే వెక్కిరించడం అండి. ఓకే, మేక్ ఫేసెస్ అంటే వెక్కిరించడము, మూతి తిప్పడం అంటాం కదా, సో అలాంటిది. ప్లీజ్ డోంట్ మేక్ ఫేసెస్. ఓకే, నెక్స్ట్ స్టిక్ బై. స్టిక్ బై అంటే సహాయంగా ఉండటము లేదా కనిపెట్టుకొని ఉండటము అని. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. స్టిక్ బై యువర్ ఫ్రెండ్స్ ఇన్ దర్ ప్రాబ్లమ్స్ అంటే మీ ఫ్రెండ్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో ఉండండి, సహాయంగా ఉండండి అనేటువంటి మీనింగ్. ఓకే, నెక్స్ట్ ట్రిఫుల్ విత్ అంటే ట్రిఫుల్ విత్ అంటే హేళన చేయడం, ఎగతాళి చేయడం అన్న మీనింగ్. ఓకే, ఇట్ ఈస్ క్రూయల్ టు ట్రిఫుల్ విత్ ఎనీబడీస్ ఫీలింగ్ అంటే వేరే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కానీ ఫీలింగ్స్ కానీ మనం ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా తప్పు అన్న మీనింగ్ ఇక్కడ. సో ట్రిఫుల్ విత్ అంటే హేళన చేయడము అన్న మీనింగ్. నెక్స్ట్ వింకెట్. వింకెట్ అంటే ఓర్చుకోవడము లేదా చూసి చూడనట్టుగా ఉండడము అనమాట. చూసి చూడనట్టుగా పోనీలే అనుకోవడం. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్, ఐ కెన్ నో లాంగర్ వింకెట్ హిస్ ఫాల్ట్స్ అంటే ఇక అతని తప్పులు నేను చూసి చూడనట్టు వదిలేయలేను, ఐ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్ అనేటువంటి మీనింగ్ ఈ సెంటెన్స్కి. సో ఇవండి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్. సో అంటే జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో చేసినవి. సో మీరు మరిన్ని ఫ్రేజల్ వర్బ్స్ని సెంటెన్స్ రూపంలో ట్రై చేయండి, అప్పుడు మీకు అంటే మంచి ప్రాక్టీస్ అవుతుంది.